హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా కామన్ ప్రొసీజరు. చాలామందికి మనం బట్టతల అనేది ఎర్లీ ఏజ్లో, టీనేజ్లో, లేట్ టీనేజ్లో స్టార్ట్ అవుతుంది. ఏజ్ ఆఫ్ 19-20 నుంచి ఇట్ ప్రోగ్రెస్ అప్ టు ప్రోగ్రెసివ్ బాల్డింగ్ అంటాం. 25 to 30, 33, కొంతమందికి లేట్ ఏజ్లో వస్తుంది. సో ఏ ఏజ్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, ఎంత ఎర్లీగా, ఎంత లేట్గా. సో ఈ రెండు థింగ్స్ మనకు కామన్గా ఉంటాయి. సో ఒకటి, మనకు ప్యాటర్న్ లాస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 2 to 3 ఇయర్స్లో, అంటే స్టార్ట్ అయినప్పుడు ఏదైనా క్రౌన్ భాగంలో కానీ ముందు కానీ జరుగుతుంది. కొంతమందికి లైన్ బ్యాక్ వెళ్తుంది, కొంతమందికి క్రౌన్లో థిన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక 19కి స్టార్ట్ అయింది అనుకుంటే ఎప్పుడు ఏ ఏజ్లో మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏ ఏజ్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి దాని మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో ఫస్ట్ కనుక మనకు ఎర్లీ స్టేజెస్లో కనుక నోటీస్ చేసి కనుక ఉంటే మనకు దానికి మనకు డాక్టర్ దగ్గర మినాక్సిల్ బేస్డ్ కానీ, తర్వాత కొంచెం ఫినాస్ట్రాయిడ్, డ్యూటాస్ట్రాయిడ్ డ్రగ్స్, డిహెచ్టీ బ్లాకర్స్ అంటారు వాటిని, డిహెచ్టీ బ్లాకర్స్తోని ప్లస్ మినాక్సిల్తోని మనం ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ని స్లో డౌన్ చేయగలుగుతాం. సో ఏమైందంటే మనం బట్టతలను టోటల్ ప్రివెంట్ చేయలేం, కానీ ప్రాసెస్ని స్లో డౌన్ మాత్రం ఖచ్చితంగా మనం ఈ మెడిసిన్స్తో చేయగలుగుతాం. అవి చాలా సేఫ్ మెడిసిన్స్. అది మీరు నెల 2 నెలలు కాదు, కనీసం ఫ్యూ ఇయర్స్, అంటే మనకు కనీసం హెయిర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అది వాడకుండా, అది కనుక ఆపకుండా కనుక వాడితే ట్రాన్స్ప్లాంట్ మనం ఆల్మోస్ట్ ప్రివెంట్ చేయగలుగుతాం. అది సో నిజంగా లేదు, ఒకసారి ఆల్రెడీ మనకు ఎస్టాబ్లిష్ అయిపోయింది, అంటే బాల్డింగ్ ఆల్రెడీ క్లియర్ తెలుస్తుంది, చాలా పైకి వెళ్ళిపోయింది ఫోర్ హెడ్ అన్నప్పుడు మనం ఎనీథింగ్ ఎబో 21 to 22 ఇయర్స్ తర్వాత మనకు ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ చాలా సేఫ్ ప్రొసీజర్. ఎందుకంటే అప్పటికి బాల్డింగ్ కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయి ఎక్కడైతే ముందు వెళ్ళిపోయింది కాబట్టి మనం ఆ పోయిన భాగాన్ని మనకు ఒక 1 to 2 ఇంచెస్ మళ్ళీ మనం దాన్ని రెస్టోర్ చేయగలుగుతాం, టెంపుల్స్ అని, తర్వాత హెయిర్ లైన్ని. ఎర్లీగా ఎందుకు చేయమంటే మనకు బాల్డింగ్ అనేది చాలా ప్రోగ్రెసివ్ అవుతూ ఉంటుంది. మనం కనుక ఫస్ట్ ఎర్లీగా చేసేస్తే ఏమైందంటే మొదలు చేసిన ఆ కొంచెం ఉండి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకా హెయిర్ పోతుంది. అందుకని కొంచెం స్టేబుల్ అయిన తర్వాత చేస్తే ఈ ప్రొసీజర్కి రిజల్ట్స్ లాంగ్ టర్మ్ ఉంటాయి. సో ఆల్రెడీ ఒక్కసారి బాల్డ్నెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు ఈ ట్రాన్స్ప్లాంట్ ఇంకా పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం బాల్డ్నెస్కి మనం డైరెక్ట్గా ఈ ట్రాన్స్ప్లాంట్ వెళ్లకుండా మెడిసిన్స్తోని ప్రివెంట్ చేయగలిగితే మంచిది. తర్వాత 21, 22కి కనీసం ఎక్కడైతే కంప్లీట్గా పోయిందో అప్పటి వరకే మనం ఆ టైంలోనే మనం ట్రాన్స్ప్లాంట్ ప్రిఫర్ చేయాలి. అదర్వైజ్ ఎర్లీ స్టేజెస్లో మనం ఎంతసేపటికి ప్రివెన్షనే బెస్ట్. సో డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ జంప్ అవ్వకూడదు, అది ఎర్లీ స్టేజెస్లో వస్తాయి. సో మనకు లేట్ ఏజ్లో మాకు 60 to 70 ఇయర్స్ వరకు కూడా అడుగుతున్నారు, అంటే మాకు ట్రాన్స్ప్లాంట్ ఏజ్ వరకు సేఫ్ అనేది. మెడికల్ కండిషన్ కనుక నార్మల్ ఉందంటే, మీకు వేరే మెడికల్ ఇష్యూస్ ఏం లేకపోతే, ఆ డయాబెటీస్ ఉన్న కంట్రోల్లో ఉండి, మేము హైపర్టెన్షన్ ఉన్న కంట్రోల్లో ఉంటే, మన దగ్గర మీ లాస్ట్ చేసిన ఏజ్ 77 ఇయర్స్. సో 77-78 ఇయర్స్ వరకు కూడా, అంటే లేటర్ సైజ్లో, అంటే మీకు దానికి ఏజ్ లిమిట్ అనేది లేదు. దట్ ఈజ్ ఓన్లీ మన మైండ్లో ఉండే అబ్స్ట్రక్షన్ తప్ప, మీకు వేరే మెడికల్ కండిషన్స్ కనుక బాదర్ చేయనప్పుడు అప్పర్ ఏజ్ అనేది లిమిట్ ఏం లేదు, అది ఎప్పటికైనా సేఫ్ వచ్చేసి. ఎందుకంటే ఇది మన లోకల్ అనెస్థీషియా బేస్డ్ ప్రొసీజర్ కాబట్టి ఇది చాలా సేఫ్. సో 22 to 75 to 80 అనేది మన రేంజ్ ఆఫ్ సేఫ్టీ పీరియడ్. 80+ అన్నప్పుడు వాళ్ళకుండే ఆ లేట్ ఏజ్లో ఉండే మెడికల్ ఇష్యూస్, కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది కొంచెం మనం అది అవాయిడ్ చేస్తాము. బట్ హెల్దీ ఉన్నప్పుడు మాత్రం దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు ఈ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి. కానీ ఈ ఎర్లీ స్టేజ్లో ట్రాన్స్ప్లాంట్ చేసినంత మాత్రాన వాళ్ళ ఫర్దర్ కేర్ మాత్రం ఆపడం అనేది ఆపకూడదు. రెగ్యులర్గా ఏదైతే వాళ్ళు మెడిసిన్స్, లోషన్స్ అవి ఉంటాయో అది మనం లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తీసుకుంటేనే ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ చేశాను కానీ నేను దాని ట్రీట్మెంట్ వాడనున్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ ఒక్కటి సరిపోదు, ఎందుకంటే బాల్డింగ్ అనేది ఆగదు, అది కంటిన్యూస్ ప్రాసెస్. సో ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్తో పాటు వాళ్ళు ఈ మెడిసిన్స్ కనుక రెగ్యులర్ వాడితే రిజల్ట్ లాంగ్ టర్మ్గా ఉంటుంది.